ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు ఆయన కృపలో మనల్ని వర్ధలింపచేసి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడిచ్చిన కృపకై దేవుడికే మహిమ కలుగునుగాక. మనం ప్రతి ఉదయం దేవుడితో సమయాన్ని గడపాలి. ఆయన మనం నడవలసిన మార్గాన్ని మనకు ఆయన బోధిస్తారు. దేవుని వాక్యంలో జీవం ఉంది, దేవుని వాక్యంలో సత్యం ఉంది. కాబట్టి ఉదయం లేవగానే ఆయన వాక్యాన్ని ధ్యానించడం మనకి ఎంతైనా కూడా అవసరము. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనము. ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియుకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దేవుడు తానే యుద్ధము జరిగించుచున్నాడని విశ్వసించేవారు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది దేవుడు తానే యుద్ధము జరిగించుచున్నాడని విశ్వసించలేని వారు కూడా చాలామంది ఉన్నారు. వారు కలవరం చెందుతారు. తమ భారం అంతటినీ కూడా ప్రభు మీద మోపి ప్రశాంతంగా ఉండేవారు చాలామంది ఉన్నారు. మనం అలానే ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. మనం భారం అంతటిని కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి మీద మోపి మనం ప్రశాంతంగా ఉండగలగాలి. దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డలకు కూడా వారి సమస్యలను బట్టి ఇబ్బంది పడకూడదు. దేవుడే మన పక్షాన యుద్ధం జరిగిస్తారని నమ్మి మన భారం అంతా ఆయన మీద మోపేవారుగా మనందరం ముందుముగాక. ఆమెన్. యుద్ధం యొక్క భారము బాధ్యత అంతటినీ కూడా ప్రభువుకు అప్పగించుతాము. మనం భయపడొద్దు, కలవరం చెందొద్దు అని దేవుడు మనల్ని ఓదార్చుచున్నారు. మన పక్షమున పరాక్రమశాలిగా ఆయన లేచుచున్నాడు. మరి రాజుకు యెహోషాపాతు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. ఈ వాక్యము ఏ సందర్భంలో బైబిల్ గ్రంథంలో రాయబడిందో మనందరికీ తెలుసు. రాజుకు యెహోషాపాతు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. అతని మీదకి 3 రాజులు లేచిరి. మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీయులను కొందరు దండెత్తి యెహోషువ మీదకి వచ్చారు. ఇదంతా కూడా దినవృత్తాంతంలో 20వ అధ్యాయం 1వ వచనం నుంచి ఉంటుంది. రాజు భయపడినందున యెహోవా వద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా కూడా ఉపవాస దినము ఆచరించవలనని, చాటించవలనని నిర్ణయం తీసుకున్నారు. ఆయన భయపడ్డారు యుద్ధం జరగవలసి వస్తుందని. కానీ భయపడిన దేవుని యుద్ధ విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా కూడా ఉపవాస దినాన్ని చాటించారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా దేవుని ఆత్మ బలముగా దిగివచ్చి ధైర్యపరిచిన విధానం మనందరం కూడా చదివితిమి, మనందరికి కూడా తెలుసు. చాలా విచిత్రంగా రాజు గాయకులను ఏర్పరిచి సైన్యము ముందర వారిని నడిపింపజేశారు. వాడు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన మరి ఆ 3 సైన్యాలను కూడా తరిమి కొట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎంత ఆశ్చర్యమో! స్తుతిలో ఎంతో శక్తి ఉన్నది. మరి పౌలు శీలలు కూడా మరి జైల్లో పెట్టినప్పుడు, చెరసాలలో బంధింపబడినప్పుడు కూడా అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడినప్పుడు, ప్రభువును స్తుతించినప్పుడు దేవుడు అకస్మాత్తుగా అక్కడ భూకంపాన్ని కలిగించి వారి బంధకములను తెంపెను. చెరసాల నాయకుడు కలవరం పొంది వీళ్ళందరూ పారిపోయారేమో అని భయపడినప్పుడు మేము ఇక్కడే ఉన్నామని పౌలు శీలలు చెరసాల నాయకుడికి ధైర్యం చెప్పారు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని యొక్క స్తుతిలో అంత గొప్ప శక్తి ఉంది. మనం భయపడవలసిన అవసరం లేదు, జడేయవలసిన అవసరం లేదు. మన పక్షమున యుద్ధము జరిగించే దేవుడే మన దేవుడు. ఆ రోజు యెహోషాపాతు పక్షముగా యుద్ధం జరిగించారు. పౌలు శీల పక్షముగా యుద్ధాన్ని జరిగించారు. ఈరోజు ఇలాంటి సమస్యలతో మనం ఇబ్బంది పడుతున్నా, బాధపడుతున్నా మన పక్షాన యుద్ధం జరిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నువ్వు దేవుడి మీద ఆనుకున్నావా? లేదా నీ సమస్యలను, నీ బాధలను చూసి నీవే చింతపడుతున్నావా? ఒక్కసారి ఆలోచించుకో. నీ చింత యావత్తును, నీ బాధ యావత్తును ఆయన మీద మోపు. నీ పక్షంగా ఆయన యుద్ధము జరిగించును. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయ కాలమే నేను మీరు మాట్లాడారయ్యా. యుద్ధము చేసేది నేనే, మీరు భయపడొద్దు, జడియొద్దు అని మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మకంగా వింటున్నారో వారి పక్షాన్ని ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. వారి పక్షంగా యుద్ధము మీరే జరిగించండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి మీరే విడుదల దయచేయండి. కాపుదలను, కృపను అనుగ్రహించండి అయ్యా.
బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి. సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న బిడ్డలకి మీరు సమాధానాన్ని అనుగ్రహించండి. కంగారు పడుతూ వారి టెన్షన్తో మానసికంగా బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి మానసిక స్థితిని సరిచేయండి ప్రభావ. మీకు వందనాలు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, చదువుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, యవ్వన బిడ్డలు నేను వివాహ వయసు వచ్చిన వివాహం కాకుండా చాలామంది ఉన్నారు, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి రాకపోకల మీరు తోడుగా ఉండండి అయ్యా. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వ్యవసాయాలు చేస్తున్న బిడ్డలను, చేతి పనులు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా గ్రామాలని, మా చుట్టుపక్కల ప్రాంతాల వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల, కృప అనుగ్రహించండి. ప్రతి బిడ్డ మీ యందు భయభక్తులతో జీవించినట్లు, మీ రక్షణ మార్గంలోని ప్రతి బిడ్డ నడిచినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్తగంతా మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.